బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్జెంటీనా స్టార్ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కోల్కతాలోని అటు సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ నుంచి త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెస్సీ పూర్తి మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోవడంపై స్టేడియంలో గందరగోళం చెలరేగింది. మెస్సీని చూడాలనే ఆశతో 1,00,000 మందికి పైగా అభిమానులు వచ్చారు. అయితే మెస్సీ 10 నిమిషాలు ఉండి వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ కోపంతో ఊగిపోయి స్టేడియంలోని సీట్లు ధ్వంసం చేసి వాటర్ బాటిళ్లు విసిరారు. ఇక పరిస్థితి అదుపు తప్పడంతో మెస్సీ టీం టన్నెల్ ద్వారా హుటాహుటిన స్టేడియంను వీడాల్సి వచ్చింది. భారీ గేట్లు దాటొస్తున్న ఫ్యాన్స్ ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మైదానంలోనికి చొచ్చుకు వచ్చిన ఫ్యాన్స్ స్టేడియంలోని స్టాళ్లను ధ్వంసం చేశారు. మెస్సీ స్టేడియం నుండి త్వరగా వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ అభిమాన ఆటగాడు ఆ స్టేడియంలో ఏ విధంగా అయితే వస్తారో ఆయన ఆటని చూద్దాము, ఆయన ఆటని వీక్షిద్దామని వచ్చిన అక్కడున్న అభిమానులందరికీ నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. మెస్సీ త్వరగా స్టేడియాన్ని వీడటంతో కోల్కతాలోని అటు సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరుని మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఆగ్రహంతో ఫ్యాన్స్ రెచ్చిపోయి రచ్చరచ్చ చేస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. వాటర్ బాటిల్స్ ని అటు ఆ స్టేడియం లోపలికి విసిరేస్తున్నారు, గ్రౌండ్ లోపలికి. మరో పక్కన అక్కడున్న స్టాల్స్ అన్నిటినీ కూడా ధ్వంసం చేస్తూ ఏ విధంగా వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. వేలాది మంది అభిమానులు ఇప్పటికే అక్కడ స్టేడియానికి చేరుకున్నారు. ఇక మెస్సీ వెళ్లిపోవడంతో కోపంతో ఊగిపోయిన ఈ అభిమానులందరూ కూడా స్టేడియంలోని సీట్లను కూడా ధ్వంసం చేశారు. అయితే మెస్సీ ఎందుకు త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది అనేది మనకి ఇంకా తెలియాల్సింది. అంటే ఇంత టైం వరకు ఆయన స్టేడియంలో ఉంటారు, ఇంత టైం వరకు ఆయన మ్యాచ్ ఆడతారని షెడ్యూల్ ముందుగానే ఉంటుంది. కానీ దానికన్నా ముందే వెళ్లిపోయారు అని చెప్పి ఇప్పుడున్న అభిమానులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే ఆయన అక్కడ స్టేడియంలో ఉన్నారు అంటూ కూడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కోపంతో ఊగిపోయారని చెప్పుకోవచ్చు. వాటర్ బాటిల్స్ ని విసిరేస్తూ అక్కడున్న స్టాల్స్ ని ధ్వంసం చేస్తూ సీట్లని ఏ విధంగా అయితే ధ్వంసం చేస్తున్నారో దానికి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాం. ఇక పరిస్థితి అదుపు తప్పడంతో మెస్సీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టన్నెల్ ద్వారా హుటాహుటిన స్టేడియం ను వీడాల్సి వచ్చింది. భారీ గేట్లు దాటొస్తున్న ఫ్యాన్స్ ను అడ్డుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నించినప్పటికీ
సాధ్యం కాలేదు. ఎందుకంటే అంత భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అందరూ కూడా కోల్కతాలోని స్టేడియానికి చేరుకున్నారు మెస్సీని చూడటానికి. ఇక మెస్సీ 10 నిమిషాలే ఉండటంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్ ఈ విధంగా తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. మైదానంలోకి చొచ్చుకు వచ్చిన ఫ్యాన్స్ ని స్టేడియంలోని స్టాల్స్ అన్ని కూడా ధ్వంసం చేశారు. మెస్సీ స్టేడియం నుంచి త్వరగా వెళ్లిపోవడంతోనే ఈ గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తుంది. ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కొత్త సమయం లేకుండా కేవలం 10 నిమిషాలు మాత్రమే ఆయన ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా అన్నిటిని ధ్వంసం చేస్తూ వాళ్ళ ఆవేదనని తెరపైకి తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. పోలీసులు ఇప్పటికే భద్రతా చర్యలు చేపట్టారు. వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ వాళ్ళని అంటే ఫ్యాన్స్ ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు కంట్రోల్లో చేయలేనంత ఎక్కువగా అభిమానులు రావడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం సెకండ్ బాక్స్ లో ఏ విధంగా అయితే వాళ్ళ దగ్గర ఉన్న బాక్సుల్ని కానీ లేదంటే వాటర్ బాటిల్స్ ని కానీ స్టేడియం లోపలికి విసిరేస్తూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం మెస్సీ వస్తారు, ఆయన ఆటని మనం చూడాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభిమానులకి ఇది నిరాశ అని చెప్పుకోవచ్చా? కేవలం స్టేడియంలో 10 నిమిషాలు మాత్రమే ఎందుకున్నారు మెస్సీ? అంటే ముందుగానే షెడ్యూల్ ఉంటుంది కదా, ఆయన 10 నిమిషాలు మాత్రమే కోల్కతా స్టేడియంలో ఉంటారు అని చెప్పి షెడ్యూల్ ఉందా, లేదంటే ఆయన వేరే కారణాల చేత త్వరగా అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందా? అసలు ఎందుకు 10 నిమిషాలు మాత్రమే ఆయన ఉండాల్సి వచ్చింది? మరి ఫ్యాన్స్ ఏదైతే రచ్చరచ్చ చేస్తున్నారో దాన్ని పోలీసులు ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు అనుకోవచ్చు? రైట్ రత్న, 14 సంవత్సరాల నిరీక్షణ తర్వాత అంటే 2011 తర్వాత తొలిసారి భారత్ పర్యటనకు అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ భారత్ పర్యటనకు 3 రోజుల పర్యటనకు వచ్చారు. దానిలో భాగంగా ఈరోజు కలకత్తాలోని ఫుట్బాల్ స్టేడియంకి వెళ్ళి అక్కడ అభిమానుల కోసం ఫుట్బాల్ ఆడేందుకు అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడికి వచ్చిన అభిమానులకు నిరాశ ఎదురైంది. అంటే అక్కడ ఏర్పాట్లు నిర్వహణ లోపం వల్లే మెస్సీ త్వరగా వెళ్ళిపోయారనేది కొంత ప్రచారం అయితే జరుగుతోంది. దీని ద్వారా అక్కడికి వచ్చిన అభిమానులందరూ కూడా నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ వారి దగ్గర ఉన్న వాటర్ బాటిల్స్ కానీ వారి దగ్గర ఇతర కొన్ని సామాన్లన్నీ కూడా ఫుట్బాల్ స్టేడియంలోకి విసురుతూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అక్కడ నుంచి టన్నెల్ ద్వారా ఎట్టకేలకు మెస్సీ క్రూ అంతా కూడా బృందం అంతా కూడా టన్నెల్ ద్వారా బయటకు వెళ్ళిపోయారు. అంటే వితిన్ 10 మినిట్స్లోనే మెస్సీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే 14 సంవత్సరాల తర్వాత వారి అభిమాన ఫుట్బాల్ స్టార్ ఆటగాడు భారత్కు వస్తున్న నేపథ్యంలో చూసేందుకు ఎంతోమంది ఉత్సాహం చూపించారు. కానీ ఆ ఉత్సాహం ఎంతోసేపు లేదు అనేది కూడా అభిమానులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎందువల్ల అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందనేది అధికారికంగా ఇంకా సమాచారం అయితే తెలియాల్సి ఉంది. కానీ అక్కడ నిర్వహణ లోపం అనేది ప్రధానంగా అభిమానులు కానీ అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తూ ఉన్నారు. అంటే 2011లో భారతదేశాన్ని సందర్శించారు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇక్కడికి రావడం, 3 రోజుల పాటు భారత్లో పర్యటించడం, వివిధ ప్రాంతాలకు వెళ్ళి వివిధ పార్టీలకు సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన అధినేతలను అక్కడికి వెళ్ళి ఆ సీఎంలను కలుస్తారు. ఈరోజు తెలంగాణలో కూడా మెస్సీ పర్యటించనున్నారు. అక్కడకు మెస్సీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా అక్కడికి వస్తున్నారు. ప్రత్యేకంగా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి మెస్సీని చూసేందుకు అభిమానులు కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా అక్కడికి వెళ్ళబోతున్నారు. అయితే ఇప్పుడు కోల్కతాలో జరిగిన మ్యాచ్కి సంబంధించి ప్రధానంగా అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే స్టేడియం ఏదైతే ఉందో మెస్సీ స్టార్ లేక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ను అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవడం పట్ల మాత్రం అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెస్సీని చూడాలనే ఆశతో వేలాది మంది అభిమానులు అక్కడికి వచ్చారు. కొంత ప్రచారం కూడా జరిగింది. మెస్సీని కలవాలి, ఫోటో దిగాలంటే కూడా 10 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది అనేది కూడా ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా అభిమాన ఆటగాడిని చూడాలనే ఉద్దేశంతో అందరూ కూడా స్టేడియాలకు బారులు తీరారు. అక్కడ కూర్చున్న తర్వాత మధ్యలోనే వెళ్ళిపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మెస్సీ వెళ్ళిపోయాడు అనేది కూడా ఇంకా నిర్వాహకులు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ అభిమానులు మాత్రం తీవ్ర నిరాశ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ భారత్ పర్యటనలో భాగంగా 3 రోజుల పర్యటనలో భాగంగా కోల్కతా సీఎంను కూడా మమతా బెనర్జీని కూడా కలుస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. మరోవైపు ఇటు బాలీవుడ్ ప్రముఖులను కొంతమందిని కలిసే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీని కూడా మెస్సీ కలవబోతున్నారు. మొత్తంగా ఈ 14 సంవత్సరాల తర్వాత వస్తున్న నేపథ్యంలో అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా మెస్సీకి అభిమానులు అనేది ఎక్కువగా ఉంటారు. దానిలో భాగంగా ఏ దేశానికి వెళ్ళినా అక్కడ
మెస్సీని కలిసేందుకు ప్రజలు అంటే అభిమానులు భారీగా అక్కడ చేరుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే మెస్సీ యొక్క స్టాచ్యూని కూడా, కాంస్య విగ్రహాన్ని కూడా కోల్కతాలో ఏర్పాటు చేశారు. ఇలా అనేక విగ్రహాలను అభిమానాన్ని చాటుకునే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు అభిమాన ఆటగాడిని చూసేందుకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు సరిగా చేయకపోవడంతో అభిమానులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నుంచి మెస్సీ వెళ్ళిపోయారు. అక్కడ నుంచి నేరుగా ఇటు హైదరాబాద్ చేరుకోనున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక సాల్ట్ లేక్ స్టేడియంలో 10 నిమిషాలు మాత్రమే మెస్సీ ఉండటంతో అక్కడికి వచ్చిన ఫ్యాన్స్, అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడ స్టేడియంలో ఉన్న వస్తువుని ఏ విధంగా అయితే ధ్వంసం చేస్తున్నారో మనం చూస్తున్నాం. మెస్సీ రాక కోసం కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిరాశ అని చెప్పుకోవచ్చు. అయితే మెస్సీ ఎందుకు కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉండి వెనుదిరగాల్సి వచ్చిందనే డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. ఇంకా అయితే ఏదైతే ఏర్పాట్లు జరిగినాయో వాటి లోపం కారణంగానే మెస్సీ వెనుదిరిగారని ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. మరి అది ఎంతవరకు నిజమనేది కూడా మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది ముందు. ఇక మెస్సీ వెనుదిరగడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. వాటర్ బాటిల్స్ ని స్టేడియంలోకి విసిరేస్తూ ధ్వంసం చేస్తూ స్టేడియంలో ఉన్న వస్తువుల్ని, స్టాల్స్ ని ఏ విధంగా అయితే విరక్కొడుతున్నారో దానికి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాం. తమ అభిమాన ఆటగాడి ఆట తీరును చూడాలని ఎంతోసేపు వేచి ఉన్న అభిమానులకి ఇది పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆట ఆడకుండానే 10 నిమిషాలు మాత్రమే స్టేడియంలో ఉండి వెళ్లిపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మెస్సీ ఫ్యాన్స్. కోల్కతాలో మెస్సీ ఫ్యాన్స్ రచ్చతో ఇటు హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మరికొన్ని గంటల్లో మెస్సీ హైదరాబాద్ కు రాబోతున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు. దీంతో అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడే అవకాశం కనిపిస్తుంది. ఇక అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనే డీటెయిల్స్ అందించడానికి ఆ స్టేడియం నుంచి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే మెస్సీ హైదరాబాద్ చేరుకోబోతున్న నేపథ్యంలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే కోల్కతాలో మ్యాచ్ అర్ధాంతరంగా మెస్సీ ముగించుకొని అక్కడి నుంచి స్టేడియం నుంచి వెళ్ళిపోవడంతో కోల్కతా స్టేడియంలో పూర్తిగా అభిమానులు గందరగోళ వాతావరణం సృష్టించారు. సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక భద్రతను అయితే కట్టుదిట్టం చేశారు. స్టేడియం చుట్టుపక్కల ఎవరైతే పాస్లు, టికెట్స్ ఉన్నవారు మాత్రమే అలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అభిమానుల హంగామా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే నిన్న రాచకొండ సిపి సుధీర్ బాబు కొన్ని కీలక అంశాలు భద్రతకు సంబంధించిన విషయాలు కూడా వెల్లడించారు. 3 అంచెల భద్రత స్టేడియం చుట్టుపక్కల ఉన్నట్లుగా కూడా చెప్పారు. 3500 మందితో ప్రత్యేక పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్లుగా కూడా చెప్పారు. ఇటు అంటే మెస్సీ పర్యటన మొదట 4 గంటలకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అనంతరం ఫలక్నామా ప్యాలెస్ కు, అక్కడి నుండి ఫలక్నామా ప్యాలెస్ నుంచి ఇక్కడికి స్టేడియంకి 7 గంటలకు చేరుకుంటారు. సో ఈ నేపథ్యంలో కోల్కతాలో జరిగిన ఘటనల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అభిమానులు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద కూడా ప్రత్యేక భద్రతను పోలీసులు ఇప్పటికే కట్టుదిట్టం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కోల్కతాలో మనం చూసాం, స్టేడియంలో కూడా అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడం, మెస్సీ నినాదాలు చేయడం, ఇట్లా స్టేడియం లోపల మ్యాచ్ ఆయన అభివాదం చేసిన అనంతరం కూడా మ్యాచ్ను అర్ధాంతరంగా ఆయన వెళ్ళిపోవడంతో
పోలీసులతో భద్రత పరమైనటువంటి కారణాలు భద్రత పరమైనటువంటి లోపాలు అంతా వాళ్ళంతా చైర్లు బాటిల్స్ అవన్నీ కూడా స్టేడియం లోపలికి చొచ్చుకొని వచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకైతే పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాల ద్వారా కూడా భద్రతను పర్యవేక్షిస్తామన్నట్లు కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పారు. మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇటు మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానంగా డ్రోన్ కెమెరాల ద్వారా భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. స్టేడియం లోపలికి కొన్ని నిషేధిత వస్తువులను ఎవరు తీసుకురావద్దంటూ కూడా, ఎందుకంటే ఇప్పటికే కోల్కతా స్టేడియంలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఇప్పటికే ప్రొహిబిటెడ్ ఐటమ్స్ లిస్ట్లో అనేక ఇటు పవర్ బ్యాంకే కావచ్చు, సిగరెట్ లైటర్, సెల్ఫీ స్టిక్స్, వుడెన్ స్టిక్స్, కాయిన్స్, ఇంకా ఫ్లేమబుల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తీసుకురావద్దంటూ కూడా ఇప్పటికే నిబంధనలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో స్టేడియం లోపల స్టేడియం బయట కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకైతే ప్రత్యేక భద్రతనైతే ఇటు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాచకొండ పోలీసులు కాబట్టి ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా ట్రాఫిక్ ను కూడా కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్యాలెస్ కు చేరుకోవడం, అక్కడి నుంచి స్టేడియం కి చేరుకునేందుకు ప్రత్యేక గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున లోపలికి అంటే మెస్సీని చూసేందుకు కావచ్చు, మెస్సీని కలిసేందుకు కావచ్చు పెద్ద ఎత్తున కొంత గందరగోళ వాతావరణం సృష్టించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతను అయితే కట్టుదిట్టం చేశారు. మనం చూడొచ్చు, గ్రే హౌండ్స్ వాళ్ళని ఇప్పటికే రంగంలోకి దింపారు. గ్రే హౌండ్స్ పోలీసులతో భద్రతను కూడా తలెత్తకుండా అభిమానుల హంగామాను కొంత కట్టడి చేసేందుకైతే పోలీసులు ప్రత్యేక 3000 ల్యాండ్ ఆర్డర్ పోలీసులే కావచ్చు, ఎస్ఓటి పోలీసులే కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు, గ్రేహౌండ్స్ పోలీసులతో భద్రత అయితే పూర్తిగా కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కోల్కతా తరహా ఘటన జరగకుండా ఉండేందుకైతే పోలీస్ శాఖ ఇప్పటికే అప్రమత్తమైనట్లుగా తెలుస్తుంది. ఇటు మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 4 గంటలకు చేరుకుంటారు. అనంతరం ఉప్పల్ స్టేడియంకి ఫలక్నామా ప్యాలెస్ కి వెళ్ళడం, అక్కడి నుంచి ఉప్పల్ స్టేడియంకి రానున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద భద్రతను, ఇటు ఫలక్నామా ప్యాలెస్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడి నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియంకు రాబోతున్న నేపథ్యంలో గ్రీన్ ఛానల్, ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎవరైనా అభిమానులు రోడ్లపైన కూడా వచ్చి కొంత హంగామా సృష్టించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో గ్రీన్ ఛానల్ ట్రాఫిక్ కూడా పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పుడు కోల్కతా ఘటన ఇక్కడ జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడంతో పాటుగా టికెట్ లేని వారిని పూర్తిగా ఇక్కడికి అనుమతించలేము. మనం స్టేడియం వద్ద చూసుకోవచ్చు, కేవలం పాస్లు ఉన్నవారు, ఇక్కడ లోపల ఉన్నటువంటి స్టాఫ్ పాస్, డ్యూటీ పాసే కావచ్చు, మిగతా సంబంధిత విభాగాలకు సంబంధించినటువంటి పాస్లు ఉన్న వారిని ప్రత్యేక పాస్లను జారీ చేస్తున్నారు. ఆ పాస్లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. ఒకవేళ టికెట్ ఉన్న వారిని 4 గంటల ముందు అలౌ చేస్తామని చెప్పి ఇప్పటికే చెప్పిన పరిస్థితి, పోలీసులు చెప్పిన పరిస్థితి. డిజిటల్ టికెట్ 4 గంటల ముందు, అంటే 7 గంటలకు మ్యాచ్ ఉంటే 2 గంటల మధ్యాహ్నం 2 గంటల అనంతరం మాత్రమే వాళ్ళకి అలౌ ఉంటుంది. వాళ్ళు ఆ డిజిటల్ పాస్ ని చూపించిన అనంతరమే వాళ్ళు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. సో ప్రత్యేకంగా వీళ్ళు రూపొందించినటువంటి ఈ పాస్లను ఏదైతే వెండర్ పాసే కావచ్చు, ఈ తరహా పాస్లు ఉన్నారు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఏదైతే ఈ పాస్లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. ఇతర ఎవరైనా అభిమానులు కావచ్చు, మిగతా వారు ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా వారిని స్టేడియం పరిసర ప్రాంతాల్లోకి అలౌ చేయమని చెప్తున్నారు. సో కోల్కతా ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అయితే అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. స్టేడియం వద్ద 3 అంచెల భద్రత, 3500 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేయడం, 450 సీసీ కెమెరాలతో మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ఇటు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. సో ఇలాంటి ఘటనలు చేసుకోకుండా అయితే పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. సో మరికొన్ని గంటల్లోనే మెస్సీ హైదరాబాద్ రాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఎప్పుడెప్పుడా మెస్సీ వస్తాడంటూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థాంక్యూ సాగర్, థాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.